నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి అండి. మేడం, ఇప్పటిదాకా జరిగిన ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్లు, వెలుమలు, నాయుడ్స్, చౌదరీసే ఉన్నారు. ఇంతవరకు బీసీలు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఇంతవరకు దాఖలాలో కూడా చూడలేదన్నమాట. అయితే అదే రామచంద్ర యాదవ్ కూడా బీసీవై పార్టీని పెట్టుకొని బీసీలను ఒక తాటి మీద తీసుకొచ్చి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని నిలబెడతాం, అధికారంలోకి తీసుకుందాం అన్నారు. ఇది ఎంతవరకు నిజమైతుంది, ఎంతవరకు బీసీ ప్రజలు కూడా దీన్ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా బీసీలందరూ కలిసి పోరాడితే విజయం మందే అవుతుంది. ధైర్యం చేసి న్యాయంగా ఒకళ్ళు ముందుకు వచ్చారు. బీసీవై పార్టీ తరపున మన బోడే రామచంద్ర యాదవ్ గారు మా అధినేత. నేను తిరుపతి కన్స్టెస్ట్ చేశాను, తిరుపతి ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ ఈ రోజు నేను ఓడిపోవడానికి కారణం కూడా ఆ ప్రభుత్వాలే. ఏం జరిగిందని ప్రజలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మనకు జరిగే అన్యాయాలన్నీ గొంతెత్తి ఎదిరించి మాట్లాడే శక్తిని, ధైర్యాన్ని ఎవరిస్తున్నారంటే బోడే రామచంద్ర యాదవ్ గారు. కాబట్టి మనమందరం మమేకమై కలిసి మన బాధల్ని పంచుకుని మన హక్కులను పోరాడి గెలుచుకోవాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఖచ్చితంగా మమేకమైతే మందే విజయం. బీసీలందరూ కూడా ఐక్యత అయితే లేదని చెప్పి కూడా చాలా మంది కూడా అంటుంటారు. బీసీలలో కూడా చాలా వరకు పార్టీలు పెట్టుకున్నారు, అందరూ ఒకటైతే కాలేకపోయారు. పార్టీలు కూడా సపరేట్ పెట్టుకొని కూడా ప్రజల్లోకి పోతున్నారు. ఒకవేళ ఐక్యత అయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయం. కానీ ఐక్యత ఎందుకు లేకపోతే, ఐక్యమత్యం ఎందుకు లేదు? ఐక్యమత్యం అంటే భయం ఒకటి. ఈ పార్టీలో ఎన్ని రోజులు మనం కష్టపడి ఉన్నాము, ఆ పార్టీలో ఉన్నాము, ఇంత కష్టపడి ఊడిగాలు చేస్తున్నా మనం ఈ పార్టీలో మారితే ఏమవుతుందో, మన పిల్లలకి ఏమవుతుందో, మన ఫ్యామిలీకి ఏమవుతుందో, మనకేమవుతున్న భయంతో చాలా మంది రావట్లేదు. ఎందుకు ఆ భయం అంటే మనము సొసైటీలో బతుకుతున్నాము, మన పిల్లల్ని చూడాలి, ఫ్యామిలీని చూడాలన్న భయంతో చాలా మంది రావట్లేదు. వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఆ భయాన్ని మనం తీసుకొని పారదోలు వీళ్ళని తీసుకురావాలంటే మనం ఈ పార్టీ ఎందుకు ఈ రోజు బీసీ సింహగర్జి పెట్టామంటే దీనికోసమే. ఆ భయాన్ని తోలి మనమందరం మమేకమై మన హక్కులను మనం పోరాడి గెలుచుకోవాలి. విజయవంతంగా కనీసం ఒక్కళ్ళైనా కూడా మంచి అధికారంలో నిలబడాలనేదే మా కోరిక కూడా. ఇప్పుడు కాకుండా బీసీలందరూ కూడా పెట్టడం ఎంతవరకు న్యాయం? ఈ రోజు టీడీపీ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారు. టైం కూడా తెలుసు, టైం తెలిసి హైకోర్టులో నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు ఆపోజిట్ గా ఈ రోజు ఎందుకు పెట్టారు? ఆ బ్రహ్మచారి గారు ఎందుకు ఈ రోజు మీటింగ్ పెట్టారు? తెలుగుదేశం మీటింగ్ వాంటెడ్ గా పెడుతున్నారు. అంత భయం పుట్టిందా మీకు? అంటే బీసీవై పార్టీ విజయం సాధిస్తుందన్న భయం పుట్టిందా మీకు? ఇంకా దీనికి అర్థం అదే కదా, భయం పుట్టించారు కదా. చాలు, ఇదే మా మొదటి మెట్టు విజయానికి. అంటే ఇంతవరకు కూడా ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి శాటిలైట్ మీడియాలు కూడా ఇంతవరకు రాలేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకే శాటిలైట్ మీడియా కూడా చూపించడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకు బీసీలకు ఎందుకు శాటిలైట్ మీడియా వాళ్ళు కూడా ఇంతవరకు చూపించలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకి భయం అండి. నేను అదే చెప్తా, అధికారంలో ఉండేది వాళ్ళు భయం పెడుతున్నారు. ఇంకా ఇటు సైడ్ వస్తే వాళ్ళ లైఫ్ కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. మనం అర్థం చేసుకుని మనం ముందుకు సాగదాం, వాళ్ళే పరిగెత్తా వస్తారు. ఇది ఒక్కటే ఆలోచన. బీసీలందరూ కూడా ఖచ్చితంగా ఐక్యం అవుతారు. ఖచ్చితంగా ఐక్యం అవుతారు. అయ్యే విధంగా వాళ్ళ బాధలు వాళ్ళకి తెలియజేసినప్పుడే వాళ్ళు ఆటోమేటిక్ గా వస్తారు. ఇప్పటిదాకా కూడా రాజకీయాలలో కూడా బీసీలందరూ కూడా కొన్ని పార్టీల నుంచి కూడా సీట్లు వచ్చి గెలిచిన తర్వాత కూడా వేరే పార్టీలో కూడా విలీనం అవుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఒకవేళ కొన్ని సీట్లు బీసీఐ పార్టీకి వచ్చినా లేకపోతే అధికారంలోకి వచ్చినా వేరే పార్టీ కుమ్మక్క అయితే అవకాశం అయితే లేదుగా? లేదండి, అటువంటి కుమ్మక్క అవ్వాలనే ఆలోచన లేదు. అలాంటిది ఉంటే ఇంత పోరాటం ఎందుకు చేస్తారు? ఇంత పోరాడి ఈ రోజు 80% ఉన్నారండి బీసీలు. బీసీలు అనే వాళ్ళు ఇటు రెడ్డిలోనూ ఉండారు, అటు నాయుడులోనూ ఉండారు. బలహీన వర్గాలు చాలా క్యాస్ట్ లో ఉండారు. కానీ అందరినీ కలిపి బీసీలుగా మేము తీసుకొని జాతి మత కుల భేదాలు లేకుండా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, రెడ్డి, నాయుడు అందరూ కలిసి పోరాడాలి, మన హక్కులను సాధించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సింహగర్జన పెట్టారు. అందరూ ఆహ్వానితులే. ఇక్కడ ఉన్న వాటిలో నిలబడగలుగుతాడా రామచంద్ర యాదవ్? ఖచ్చితంగా నిలబడతారు. నిలబడతారనే కదా వచ్చింది ముందుకి. మాకుంది నమ్మకం. జరుగుతా ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే నిలదొక్కునేంత వరకు ఇలానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నమ్మకంతో కూడా ఈ భారీ బహిరంగ సభను అయితే పెట్టారు. ఇక్కడ ఉన్న ఆధిపత్య కులాలన్నీ కూడా ఏకమై ఒకవేళ బీసీలు నిలబడతారు తొక్కే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ తొక్కేసే అవకాశం ఉంటే నిలబడగలిగే శక్తి అయితే ఆయన దగ్గర ఉందా?
వరకే లేదండి. బీసీలు కోట్ల సంఖ్యలో అధికంగా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా బీసీలకు సంబంధించిన నాయకుడు రాకపోవడమే జనాలకి ఒక బాధ. బీసీల యొక్క నాయకుడు వచ్చిన తర్వాత ఎవడో తొక్కేస్తాడంటే అది జరిగే పని కాదు. అందులోకి బీసీల యొక్క ముద్దుబిడ్డ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అందరికీ తెలిసిన విషయం. బీసీల కోసం పోరాడే నాయకుడు ఇప్పుడు వరకు రాలేదు, రాడు కూడా. ఈ తప్పితే కాబట్టి రామచంద్ర యాదవ్ గారికి పెద్ద ఎత్తున భారీ ఎత్తులో మద్దతు ఇచ్చి బీసీలు ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ పరిపాలన వస్తుంది. రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రి అవుతారని బాగా చెప్తాం. అంటే ఒకప్పుడు కూడా మామూలుగా అధికార కులాలన్నీ కూడా రాజ్యాన్ని ఏర్పరుస్తుంది. అయితే బీసీలు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు బీసీలు ఐక్యం లేదని చెప్పి చాలా వరకు పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈసారి బీసీలందరూ కూడా ఐక్యం అవుతారు. బీసీలను అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, గతంలో చూసిన కాంగ్రెస్ కావచ్చు, బీసీలను అందరినీ కూడా ఒక ఓటు బ్యాంక్ గా చూసారు తప్పితే ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు బీసీలను ముఖ్యమంత్రి చేయాలని ఏ పార్టీలు కూడా అనిపించరా. అటు తెలంగాణ చూసుకోవచ్చు, ఇటు ఆంధ్ర చూసుకోవచ్చు, బీసీలను ముఖ్యమంత్రి చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లా. బీసీల రక్షణ చట్టం తెస్తానని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ఈ రోజు గదిగా కూర్చుంది. అది గదిగా కూర్చొని ఈ రోజు వరకు కూడా బీసీల రక్షణ చట్టం కోసం మాట్లాడలేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. పార్టీలన్నీ కూడా ఏదో ఒక అధికార పార్టీలో విలీనం కావడం జరిగింది. బీసీలందరూ ఒకవేళ పార్టీ పెట్టినా కానీ వేరే పార్టీలో విలీనం అవుతున్నారు. ఈసారి గట్టిగా నిలబడి విలీనం కాకుండా బీసీల తరపున రామచంద్ర యాదవ్ గారు మాట ఇచ్చాడంటే అది ఆర్బీఐ ముత్తర్లాగా ఉంటుందని మళ్ళీ చెప్తాము. రామచంద్ర యాదవ్ గారు తప్పితే మరో నాయకుడు బీసీలకు రాడు. ఈ వచ్చిన నాయకుడిని ప్రజలు ఇంత ప్రేమతో ఆదరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 2029 ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. అది రామచంద్ర యాదవ్ గారు మాత్రం అవుతాడు. అది గంటారాంగా చెప్తా ఉన్నాం. అంటే కొన్ని పార్టీలు బీసీలందరూ కూడా ఎక్కడ లాక్కుందాం, వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది చూద్దామని చూస్తున్నారు. మరి బీసీలందరూ కూడా రామచంద్ర యాదవ్ కి పట్టం కట్టి సీఎం పదవి మీద, సీఎం చైర్ మీద కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇటు ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, జనాల్లో మార్పు వస్తుంది. మార్పును చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా కష్టం జరిగిందంటే వచ్చిన నాయకుడు ఎవరు లేరు. ఎక్కడ కష్టం జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు ఖచ్చితంగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు ఈ బీసీ సింహగర్జన అనేది బీసీలను ఐక్యత చేయడానికి బోడే రామచంద్ర గారు ఏర్పరిచిన కార్యక్రమం. ఇది రాజకీయం కోసం కాదు. బీసీల యొక్క రక్షణ చట్టం రావాలి, బీసీలకు రిజర్వేషన్ రావాలి, బీసీలకు అన్ని రంగాల్లో కూడా బీసీలను గుర్తించాలని రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చెప్పుల కింద పెట్టుకుంటున్నారు తప్పితే ముఖ్యమంత్రిని చేసిన దాఖలు ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయలేదు, చేయరు కూడా. అది ఒక రామచంద్ర యాదవ్ గారు ఒక్కరో సాధ్యం. ప్రజలందరూ ఆయన్ని నమ్ముతారా? ప్రజలందరూ ఇప్పుడున్న కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మారు కాబట్టి 2 లక్షల మంది ఇక్కడ మీటింగ్ రావడం జరుగుతుంది. ఈ బీసీ సింహగర్జన కూడా బీసీల కోసం అని చెప్పేసి బీసీలు అందరూ నమ్మారు కాబట్టి మద్దతు ఇస్తున్నారు. ఇవాళ కాదు, రేపు 2029 దాకా ఆగే శక్తి మాకు లేదు. రేపు వచ్చే మున్సిపాలిటీ, పంచాయతీ, జడ్పీటీసీ, మండల పరిషత్ ఎలక్షన్స్ లో ఈ బీసీవై పార్టీ ఏందనేది మీకు నిర్ధారణ అవుతుంది. ఇది కాకుండా ఇవాళ ఈ బీసీ గర్జన కోసం వచ్చినప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని వీళ్ళ తీర్పీలు మీటింగ్లు పెట్టి ఈ బీసీ గర్జన మీటింగ్ ని సక్సెస్ కాకుండా చూడాలని వీళ్ళు దుర్మార్గంగా హైకోర్టులో కూడా వీళ్ళు అప్పీల్ చేసి మా బీసీ గర్జన సక్సెస్ కాకూడదని వీళ్ళు ఇంత దుర్మార్గమైన పని చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు భారతదేశంలో 85% ఉన్న బీసీ వర్గాలు తలుసుకుని ఏకమైతే ఈ భారతదేశాన్ని ఏలేని ప్రధానమంత్రి మా బీసీ, రాష్ట్రాల పరంగా ఉండేది మా బీసీ ముఖ్యమంత్రులు. ఈ రోజు ఈ బీసీలో ఒక కులానికి చెందిన యాదవ్ సోదరుగా నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఈ తిరుపతి దేవస్థానంలో వల్ల సన్నిధి మరి ఆ రోజు వెంకటేష్ యాదవ్ తండ్రి 40 సంవత్సరాలు పనిచేశాడు. ఈ రోజు 20 సంవత్సరాల పని మరి వాళ్ళ కొడుకు వెంకటేష్ యాదవ్ వల్ల సన్నిధిగా ఉన్నాడు. అలాంటి వల్ల సన్నిధి
వృత్తిని తొలగించి వాళ్ళు పెట్టారు. ఎంత పాపమైన పనులు చేస్తున్నారో మహాకూటమికి. ఎప్పుడైనా తిరుపతి తేడుగొండలవాడు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి బుద్ధి చెబుతాడని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే బీసీలందరినీ అణిసివేత చేయడం కోసం తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్ యాదవ్ గొల్ల సన్నిధి అన్ని చరిత్రలో కలిగిన తిరుపతి దేవస్థానం గురించి మీ మీడియా గాని ఈ కాలోజీ టీవీ గాని మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని గొల్ల సన్నిధి లేకుండా ఆ తిరుపతి ఏడుకొండలవాడు ఈ చంద్రబాబు నాయుడికి ఒక రోజు అంటూ చూపించాడు శిక్ష. మళ్ళీ శిక్ష పడుతుంది 75 సంవత్సరాల్లో చంద్రబాబు. ఈ యాదవ్ని మర్చిపోకూడదు. గొల్ల తిరుపతి దేవస్థానం కొండసరి వెంకటేష్ యాదవ్ కి న్యాయం జరగాలి. ఈ మీడియా ద్వారా చంద్రబాబు దాకా వెళ్ళాలి. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇది నా ఆవేదన, నా ఆవేదన. బీసీలందరూ కూడా ఒక ఏకం కావాలని చెప్పి కూడా రామచంద్ర యాదవ్ కూడా ఒక నిర్ణయం తీసుకొని బీసీవై పార్టీ పెట్టిండు. ఒక భారీ బహిరంగ సభను కూడా పెడుతుండ్రు. మరి బీసీలందరూ కూడా ఒక దాటి పైన వచ్చి బీసీ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తారా? ఖచ్చితంగా అన్న. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైకి అవుతుంది. కేవలం అధికారం అనేది రెండు మూడు సామాజిక వర్గాల చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా వాళ్ళదే. 70 సంవత్సరాల పైకి అవుతున్నా సరే బీసీలకు స్వాతంత్రం రాలా. పదవులన్నీ వాళ్ళే. 10% లేని జనాభాలో 90% పదవులు అభ్యస్తున్నాయి. మంత్రి పదవులు, ముఖ్యమంత్రులు అందరూ వాళ్ళే ఉన్నారు. 70% జనాభా ఉన్న సామాజిక వర్గాలు నామమాత్ర పదవులు కేవలం వాళ్ళ జెండా మోసే కార్యకర్తలు లాగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కేవలం వాళ్ళ పార్టీలకు బానిసలు లాగానే ఉన్నారు. కాబట్టి బీసీల చైతన్యం రావాలంటే హెచ్ఎంఐ పార్టీ ఉండాలి. అది రామచంద్రరావు గారు ఆ విధంగా కూర్చేద్దామని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న పార్టీలందరూ కూడా కులానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, చౌదరీస్, రెడ్డిసే ఎక్కువ పాలనలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బీసీకి పట్టం కట్టి నిలబడనిచ్చే అవకాశం అయితే ఇస్తారా? ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. మార్పు మొదలవుతుంది నిదర్శనమే ఈ జనసందోహం. కాబట్టి మార్పు అనేది విధానంగా మొదలవుతుంది. తెల్లారేపాటికి మార్పు రాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీడియా కానీ మీరు చూసారు, కేవలం కొన్ని మీడియాలే దీన్ని కవర్ చేస్తున్నాయి. శ్రీ గారు మాట చెప్పారు, పట్టు కథక పెట్టుబడికి పుట్టిన విషపు పత్రికలే తెలుగు పత్రికలు అని చెప్పి తెలుగు మీడియా గురించి అప్పుడు చెప్పేశారు. ఏంటంటే వీళ్ళు కేవలం ఆ ఆధిపత్య కులాలకు సంబంధించిన సమావేశాలు, సంఘాలు, మీటింగ్లు ఇదే చూపిస్తాయి. కేవలం మీలాంటి పత్రికలు మాత్రమే జన సమాజానికి సంబంధించిన సమస్యలు కానీ ఇట్లా వివరిస్తాయి. అసలు ఈ ఆధిపత్య కులాల యొక్క రాజకీయ పునాదులే ఈ ఆధిపత్య కుల మీడియా. అంటే నిలబడగలుగుతాడా? ఖచ్చితంగా నిలబడతాడు. ఎప్పుడైతే సామాజిక చైతన్యం వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా నిలబడతాడు. ఓటు మరి సీటు కూడా మంది అవ్వాలి. అధికారం, ఐక్యత కావాలా. అప్పుడే 10% లేదా 90% సీట్లు ఎందుకు? మేము ఎంతమంది మాకు అన్ని కావాలని ప్రతి ఒక్కరికి ఆలోచన తీసుకురావాలా. మార్పు అనేది మొదలవుతుంది, మొదలైంది కూడా. ఏం చెప్పదలుచుకున్నారు రామచంద్ర యాదవ్ గురించి? బీసీల యొక్క రాజకీయ చైతన్యానికి నిరసన అని చెప్తున్నా. ఓకే, బీసీలందరూ కలిసి బీసీవై పార్టీలో కూడా జాయిన్ అయ్యి భారీ బహిరంగ సభని పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చిన బీసీలందరూ కూడా ఏకంగా ఉన్నారని చెప్పి కూడా మీరు అందరూ చెప్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే బీసీలు కూడా ఎక్కడ రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు, ఒక సీఎం అయినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఇప్పుడైనా బీసీల నుంచి ఒక సీఎం అవుతాడా? రాజ్యాంగంలో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతాడా? ఎట్లుండబోతుంది? మనము 16, 17 శతాబ్దాలు, 18 శతాబ్దాల కాలంలో చూసాము. బీసీలు అందరూ కూడా రాజ్యాలు ఏలినటువంటి రాజులు. బీసీలందరికీ కూడా రాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యాలు లేదు, చరిత్ర లేదు అన్న ఈ దుర్మార్గులకి అది గుర్తు చేసే ఒక వేదిక ఈ యొక్క బీసీ సింహగర్జన. సర్దార్ బాబాయ్ కావచ్చు, అలాగే ఛత్రపతి శివాజీ కావచ్చు, అనేకమైన అందరూ బీసీ కుల రాజులే ఉన్నారు. గౌడాస్ లో ఉన్నారు, రజకుల్లో ఉన్నారు, నాయి బ్రాహ్మణ్స్ లో ఉన్నారు, పద్మశాలిలో ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ప్రతి ఒక్క కులం నుంచి కూడా ఈ దేశాన్ని ఏలినటువంటి రాజులు ఉన్నారు. ఈ చరిత్ర పుటంలో ఎక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాయలో బ్రతుకుతున్నటువంటి కులాలు ఎక్కడ కూడా చరిత్రలో ఏలిన దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకి యూనిటీ తీసుకొచ్చి ఇప్పుడు నూతనంగా బీసీలకి ఇప్పటిదాకా మీరు అన్నట్టు రాజ్యాధికారం లేదు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. కాబట్టి ఆ స్వేచ్ఛ, స్వతంత్రాన్ని, సౌభ్రాతత్వాన్ని, సమానత్వాన్ని తీసుకొచ్చే వేదిక ఈ బీసీ సింహగర్జన అని చెప్పేసి సగౌరవంగా తెలియపరచుకుంటున్నారు. బీసీలోనే చాలా వరకు కూడా సగానికి పార్టీలు కూడా విడిపై కూడా పార్టీలు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే బీసీలందరూ ఒక తాటిపై వస్తేనే ఇక్కడ అధికారం అనేది వస్తుంది. కానీ బీసీలందరూ కూడా ఐక్యత ఉందా? బీసీలందరూ ఏకమవుతారా?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ముందు పెట్టి బీసీ నాయకులను ముందు పెట్టి మిమ్మల్ని నాయకులు చేస్తామని చెప్పేసి అధికారం లేని పదవులు ఇచ్చి డబ్బులు మొత్తం వాళ్ళు నూక్కుంటూ ఖజానాలలో బడ్జెట్ లేనటువంటి పరిస్థితి చూసాము. అలాగనే బీసీ నాయకులను ముందు పెట్టి వీళ్ళు దోపిడీలు, వీళ్ళ హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి మా సామాజిక వర్గాలు చూశారు. కాబట్టి ఎక్కడ కూడా మేము అగ్ర కులాలకు ఓటేయండి అని చెప్పేసి మేము అగ్ర కులాల పార్టీలో మేము నాయకులు అయ్యారని చెప్పేసి చెబితే పంచలు కూడా తీసుకొట్టే పరిస్థితి కూడా రానున్న రోజుల్లో చూపిస్తారని చెప్పేసి ఈ బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలిపే ఒక గొప్ప పార్టీ బీసీ పార్టీ అని చెప్పేసి తెలియపరచుకుంటూ రామచంద్ర యాదవ్ గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా బీసీలు ఎక్కడ వెనక్కి తగ్గరని కొంతమంది ఓన్లీ 5% ఈ 5% ప్రతి కులంలో ఇక్కడ అగ్రకుల పార్టీలకు తొత్తులుగా ఉన్నారు. ఆ అగ్రకుల పార్టీల తొత్తులను మేము తరిమి కొట్టి వాళ్ళ మాయమాటలను నమ్మకుండా వాళ్ళు చేసే పనులన్నిటి కూడా ప్రజల్లో గ్రౌండ్ స్థాయిలో వాళ్ళ చరిత్రను తలపించే విధంగా మా యొక్క ఆత్మగౌరవం నిలుపుదల విషయంగా ఈ వేదికగా పరిచయం చేస్తూ గ్రామాలలో పనిచేస్తామని చెప్పేసి సగౌరవంగా తెలియపరచుకుంటున్నాను. బీసీలందరూ కూడా ఏకమై సీఎం చైర్ మీద కూర్చోబెట్టే అవకాశం ఏమైనా ఉందా? 100% ఉంది రానున్న 2029 ఎలక్షన్ లో. ఎందుకంటే మొత్తం బీసీలు అందరూ ఒకటయ్యారు. ఇప్పుడు రెండు పార్టీల్లో వణుకు పుడుతుంది. అంటే దీన్ని కోర్టులోని కూడా ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అన్నిటికీ ఛేదించి ఆయన మీద ఎంత గౌరవమైనది 44 కేసులు ఆయన మీద పెట్టారు. అనేక రకాల ఇబ్బందులు కలిగి ప్రజలకి బీసీలకి జరిగిన అన్యాయాలు అయితే చంపేయడాలు, ఆడపిల్లలకి రేపులు జరగడాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఈ బీసీవై పార్టీ ఒకటి 2023 నుంచి పుట్టడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా రానున్న 2029కి ఆయన సీఎం చేసి తీరుతామని చెప్పేసి విశాఖపట్నంలోని అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో కూడా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. అప్పటికే కొత్తగా పార్టీ పుంజుకుంటుంది. ముగ్గురు కలిపి కూటమి అయిపోయి మాకు అన్యాయం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న 2029 ఎలక్షన్ లో మేము జెండా ఎగరేసి బోడే రామచంద్ర యాదవ్ గారి సీఎం సీట్లో కూర్చోబెట్టిన దాకా మొత్తం అందరూ ఉన్న బీసీలో ఉన్న అనకాపల్లి, విశాఖపట్నం, అలాగే మీరు పాకిరేపేట మొత్తం అందరూ వచ్చున్నాము. ఈ రోజు దీనికోసం ఏ విధమైన పరీక్షలకైనా ఏ విధమైన కష్టాలని పడి ఆయన గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న అధికార పార్టీలలో కూడా అందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు బీసీలు కూడా ఒక పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొద్దామని చెప్తే ఎన్నో బెదిరింపులు అయితే వస్తాయి. వాళ్ళు తొక్కేద్దామనే చూస్తారు. మరి అలాంటిది ఏమైనా జరిగి వేరే పార్టీలో విలీనం కావచ్చు? వేరే పార్టీ అంటే ఇప్పుడు అప్పర్ కులాలు కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పర్ కులాలు కూడా ఎందుకంటే రెడ్డిలో అనొచ్చు, లేకపోతే చౌదరి అనొచ్చు, వాళ్ళు తినడానికి కూడా తినలేని అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మా దగ్గర చేర్చుకుంటాము. డెఫినెట్ గా వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వచ్చే దిశలో మేము కష్టపడతామని చెప్తూ నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్, విశాఖపట్నం. ఏం చెప్పదలుచుకున్నారు రామచంద్ర యాదవ్ గురించి? ఒకవేళ పార్టీలో గినక ఒక కొన్ని సీట్లను వచ్చినట్లయితే వేరే పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఉందా? వేరే పార్టీలో విలీన అవకాశం అసలు లేదు సార్. ఎందుకంటున్నామంటే ఆ అవకాశం కూడా రాదు. ఒకవేళ నిజంగా అలాగే అయితే కొంతమంది ఇండిపెండెంట్లు ఒకవేళ మాకు చాలకపోతే, లేకపోతే కానీ ఈ వైసీపీ కానీ తెలుగుదేశంతో పార్టీ కానీ ఈ ఎవరితో కూడా కొమ్మక్క అవ్వమని చెప్పేసి 100% అన్నగారు కూడా చెప్పడం జరిగింది. ఆ అవసరం కూడా మాకు రాదని భావిస్తున్నాం. బీసీలకి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. వీటి కోసం రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ రోజు ఈ పోరాటం చేస్తాండ్రు. ఈ పోరాటం కంపల్సరిగా సక్సెస్ అవుతుంది. బీసీలు ముందుకు వస్తారు, బీసీలు సక్సెస్ అవుతారు. బీసీలు అందరూ కూడా ఇంతవరకు అయితే ఏ పార్టీలో కూడా ఒక సీఎం అయినటువంటి పరిస్థితి లేదు. సీఎం అయితే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా లేరు. ఇప్పుడు ఫస్ట్ టైం బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఆధిపత్య కులాలు ఉన్నంత కాలం కూడా వీళ్ళని తొక్కేయకుండా అయితే ఆపలేరు కదా. తొక్కేసే ప్రయోజనం ఉందా? తొక్కేసే అవకాశం ఏమైనా ఉందా? ఈసారి తొక్కేసే అవకాశం లేదు. 100% బీసీ ముఖ్యమంత్రి రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా. బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బీసీ నుంచి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభ ఇక్కడున్న ప్రభుత్వానికి కూడా ఒక మెట్టుగా ముందుకు వెళ్ళబోతుందా, లేకపోతే అదే వాళ్ళందరూ కూడా కలిసి బీసీలు అందరూ కూడా తొక్కేద్దామని చూస్తున్నారు? మళ్ళీ అందులో కూడా ఇదొక వాళ్ళందరూ కూడా ఒక గుణపాఠం లాగా కాబోతుంది. ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా
భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడైతే డిసెంబర్ లో బీసీ కులాలందరినీ పిలిచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఫిబ్రవరి 22వ తారీఖున మంగళగిరి ప్రాంతంలో బీసీ సింహార్జన ఏర్పాటు చేస్తానని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచే ఈ ప్రభుత్వం కుట్రలతో ఊరేగుతుంది. అందుకే ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రోజు ఫిబ్రవరి 22న సింహార్జన ఏర్పాటు చేసిన వెంటనే బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కులాలను వివిధ చోట్ల భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వకుండా చేసినటువంటి ప్రభుత్వానికి బీసీలో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా మీకు ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే అధికారం ఉంది. 3వ సంవత్సరం ఖచ్చితంగా 2029లో బీసీలందరూ ఐక్యమత్యమై ఆత్మగౌరవం కోసం 2029లో రామచంద్ర యాదవ్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకుంటారని సందర్భంగా తెలియజేస్తారు. బీసీలందరూ కూడా ఇంతవరకు కూడా ఐక్యంగా లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. బీసీలందరూ ఒక తాటిపై వస్తే ఖచ్చితంగా అధికారం మీద వస్తుందని చెప్పి బీసీలకు కూడా తెలుసు. అయినా కానీ ఎందుకు వేరే పార్టీల దగ్గరికి వెళ్ళి బీసీలందరూ కూడా ఒక ఓట్ బ్యాంక్ గా మారిపోతున్నారు? ఇప్పటి వరకు మనకు 2 పార్టీలే ఉన్నాయి, అగ్రవర్ణ కులాల పార్టీలు. ఒక పార్టీ కాదంటే ఇంకొక పార్టీ, వైసీపీ కాదంటే టీడీపీ కాదంటే వైసీపీ అని బీసీలు గానీ ఎస్సీలు గానీ ఎస్టీలు గానీ మైనార్టీలు గానీ అనుకున్నారు. ఇప్పుడు మార్పు వచ్చింది అందరిలో. గత 3 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి పోరాడుతున్నారు. అందుకని ఖచ్చితంగా బీసీలు అందరిలో చైతన్యం వచ్చింది. 2029లో మాత్రం 100% మా ప్రభుత్వం. ఈ భారీ బహిరంగ సభతో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, అలాగే బీసీల దగ్గర నుంచి కూడా ఏం డిమాండ్ చేయగలుగుతున్నారు? ప్రభుత్వం గత 6 రోజులకు ముందు ఇక్కడ సభ జరిగితే ఇక్కడ బీసీలందరూ ఐక్యమత్యమై రామచంద్ర యాదవ్ పేరు వస్తుంది, తన పార్టీ రాష్ట్రంలో బలపడుతుందని పోలీసులు పెట్టి అడ్డుకోవాలనుకున్నారు. హైకోర్టు వెళ్ళి పిల్లలు వేశారు. అయినా హైకోర్టు చివాట్లు పెట్టి ప్రభుత్వానికి ముట్టికాయలు వేసి ఎక్కడైనా సభ జరుపుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ముట్టికాయలు వేసిన సందర్భం కూడా మనం చూసాం. బీసీలకు ఏం చెప్తారా? బీసీలందరూ ఇప్పటికైనా మన నాయకుడు వచ్చాడు, మనం ఐక్యమత్యంగా ఉంటే ఈ 2 దోపిడీ పార్టీలు వైసీపీ టీడీపీని ఇంటికి పంపించి మన నాయకుడిని మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే అందరికి మేలు జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్న రాజకీయాల్లో కుట్రలు కూడా బాగా జరుగుతాయని చెప్పి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు బీసీపై పార్టీని కూడా తొక్కే అవకాశం ఉందా? వాళ్ళు ఎంత తొక్కాలనే ప్రయత్నం చేసినా అది వాళ్ళ మూర్ఖత్వమే, అది జరగని పని. ఇక్కడ వాళ్ళతో వాళ్ళు పెట్టుకుంటుంది సామాన్య ఆషామాష మనిషి కాదు, బోడే రామచంద్ర యాదవ్. బీసీల కోసం ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నా బీసీ సోదరులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన మనసు చలించి ఈరోజు ఇంత కష్టపడుతున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడే ప్రసక్తి అయితే ఉండదు. అలానే అన్నగారు ఎన్నోసార్లు చెప్పారు, చాలా జరుగుతున్నాయి. ఈ రోజు మనం ఎక్కువ అవసరం లేదు, ఇంతకు ముందు జరిగిన ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ మన ప్రాంగణం నుంచి బయట వెళ్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారని. రాజకీయాలలో కూడా అందరూ కూడా అగ్రకులస్తులే ఉన్నారు. ఈ అగ్రకులాలను తట్టుకుని ఒక బీసీ కూడా ఇంతవరకు కూడా ఓట్ బ్యాంక్ గా మారింది తప్ప ఎక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 100% రాబోతుంది. ఎందుకంటే చైతన్యం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఈ సభకు వచ్చినటువంటి బీసీ అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా స్వచ్ఛందంగా మార్పు అనేది మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ మార్పు 100లో స్టార్ట్ అయిన మార్పు కోట్లలో వెళ్ళి మన రాజ్యాధికారం మనం సాధించుకునే ఖచ్చితంగా వెళ్తామని ఆశిస్తున్నాం.